హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ 11. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్ 1 కప్, అలాగే ఫ్రైడ్ చికెన్. నేను ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసి పెట్టాను. ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి, స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్, గ్రీన్ పార్ట్, అలాగే క్యారెట్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, అల్లం ముక్కలు, వెల్లుల్లి, అలాగే ఉప్పు, మిరియాల పొడి, ఎగ్, స్వీట్ కార్న్, కొంచెం ఆయిల్. చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా మనం చికెన్ని, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ని ముందుగా పాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోయిన తర్వాత కొంచెం ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మంచిగా కలర్ వచ్చే వరకు. చికెన్ కూడా కుక్ అవుతుంది లోపల. తయారు చేయడం కోసం ముందుగా మనం ఆయిల్లో అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసి మనం 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, వీడియో మిస్ అయిపోయింది. అది బటన్ ప్రెస్ చేసాను అనుకున్నాను, బట్ ప్రెస్ చేయలేదండి. విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాల పాటు. కూరగాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత కూరగాయలని ఒక పక్కకు వేసుకొని పగలగొట్టుకొని ఉంచుకొని, ఎగ్ మిక్స్చర్, వీటిని కూడా బాగా కలుపుకోవాలి స్క్రాంబుల్ అయ్యే వరకు. ఎగ్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే రైస్ కూడా, వెజిటబుల్స్ అన్నీ ఎగ్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ కూడా బాగా కలుపుకొని, ఫైనల్గా కొంచెం మిరియాల పొడి 1 స్పూన్, తగినంత ఉప్పు, దాంతో ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అన్నం కొంచెం పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది. విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి.
రెండు బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్ ఉప్పు చెక్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా, పిల్లలకి మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా అయితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. లంచ్ బాక్స్ ఈజీగా ఖాళీ చేస్తారు. టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎంజాయ్ ద రెసిపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching my video. Please like it, share it and also subscribe my channel for more videos.